ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1 సమూయేలు 24వ అధ్యాయం 4వ వచనం. నీ శత్రువుని నీ చేతికి అప్పగింతును. దావీదు సౌలును అవమానపరచుట. సౌలు ఫిలిస్తీయులను తరిమివేసిన పిమ్మట దావీదు ఎంగేది ఎడారిలో ఉన్నట్లు ప్రజలు అతనికి చెప్పారు. కనుక సౌలు ఇశ్రాయేలు అంతటి నుండి 3000 మందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి వారిని తీసుకొని వెళ్ళి దావీదు కొరకు అతని అనుచరుల కొరకు వెతకడం మొదలుపెట్టాడు. అడవి మేక బండాలు అనే వారి చోట వారు వెతికారు. సౌలు బాట పక్కగానున్న గొర్రెల మంద వద్దకు వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలోకి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడు. ఆ గుహలోనే చాలా లోపల దావీదు అతని మనుషులు దాగి ఉన్నారు. సౌలును చూసి దావీదు అనుచరులు అతనితో, యెహోవా చెప్పిన రోజు ఇదే, నీ శత్రువునకు నీకు అప్పగిస్తాను కనుక ఇప్పుడు నీ శత్రువును నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు అని యెహోవా నీతో చెప్పాడు కదా అన్నాడు. అప్పుడు దావీదు మెల్లగా సౌలు వద్దకు పాకుతూ వెళ్ళి సౌలు అంగీని ఒక కొన మునివేశాడు. సౌలు దావీదును గమనించలేదు. కానీ తరువాత సౌలు అంగీని కోసివేసినందుకు దావీదు బాధపడ్డాడు. నా యజమానికి నేను ఇలాంటి పని చేయకుండా యెహోవా నన్ను నివారించునుగాక. సౌలు యెహోవా నియమించిన రాజు. సౌలు యెహోవాచే అభిషేకింపబడిన రాజు గనుక సౌలుకు వ్యతిరేకంగా నేను ఏమీ చేయకూడదు అని దావీదు తన మనుషులతో అన్నాడు. కోపోద్రేకులైన తన మనుషులను అదుపు చేయడానికి దావీదు ఈ మాటలు చెప్పాడు. దావీదు వారిని సౌలు మీదకు పోనీయలేదు. సౌలు గుహ వదిలి తన దారిన వెళ్ళిపోయాడు. అతని వెనుకనే దావీదు బయటకు వచ్చి, రాజా, నా ప్రభు అని కేక వేశాడు. సౌలు వెనుదిరిగి చూశాడు. దావీదు వంగి నమస్కరించాడు. దావీదు, నేను నీకు హాని చేయి చూస్తున్నానని ప్రజలు చెప్తే నీవెందుకు ఆ మాటలు వింటున్నావు? యెహోవా ఈ రోజున గుహలో నిన్ను నాకు ఎలా అప్పగించాడో నీ కళ్ళతో నీవే చూశావు. కానీ నిన్ను చంపడానికి నేను నిరాకరించాను. నేను నీ పట్ల కనికరము చూపాను. సౌలు యెహోవా చేత అభిషేకించబడిన రాజు. నా యజమానికి నేను కీడు చేయను అని నేను అనుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.